విష్ణు గారికి మళ్ళీ ఒక మంచి హిట్టుబడినట్టే కంప్లీట్ హిట్ బాగుంది. నాకు నచ్చింది. అంటే మనకేం కావాలి, సినిమాకి వచ్చాం 2.5 hours ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం, నవ్వుకుంటున్నాం. సో నవ్వుకున్నాను, నేను బాగా ఎంజాయ్ చేశా. అండ్ విష్ణు గారు వన్ మ్యాన్ షో. హీరోయిన్ నైన్సరిగా పెర్ఫార్మెన్స్ బాగుంది, చాలా క్యూట్ ఉంది, బబ్లీ ఉంది చక్కగా. బట్ విష్ణు గారు ఉన్నప్పుడు నాకు ఆయన కంప్లీట్గా స్టోల్ చేశారు షో అంతా కూడా. 2.5 hours ఆయన సత్య గారు వాళ్ళ మధ్యన కామెడీ. రెగ్యులర్ స్టోరీ, కొత్త స్టోరీ ఏం లేదు. హీరోయిన్కి ఒక దోషం అంటారు, దాని నుంచి ఎలా బయటపడ్డారు, పడ్డారా లేదా, ఏం జరిగింది, ఆ దోషం నిజమా కాదా అనేది జాతకాలు జ్యోతిష్యాలు పేలుతాయి, ఖచ్చితంగా పేలుతాయి. ఆయన అంటే శ్రీ విష్ణు గారి సినిమాలు ఎలా అంటే కామెడీ వచ్చినా నవ్వుకోలేవు అనమాట గట్టిగానే. ఎందుకంటే నవ్వుకుంటూ ఉంటే ఇంకో డైలాగ్ మిస్ అయిపోతామేమో అని భయం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన వేసే పంచులు డైలాగ్ డబ్బింగ్లో ఆ చిన్న చిటుకుమని ఒక పంచ్ వస్తుంది కదా, అది మిస్ అయిపోతామేమో, నవ్వాలన్నా కూడా ఫీల్ వస్తుంది అనమాట. అరే నవ్వితే ఇంకో డైలాగ్ మిస్ పక్కన వాళ్ళతో మాట్లాడితే ఇంకో డైలాగ్ మిస్ అయిపోతాము. సో ఆ పంచులు ఆయన అలా పేలుతూనే ఉంటాయి. సో వన్ మ్యాన్ షో కంప్లీట్గా. ఉన్నాయి, చాలా ఉన్నాయి సినిమాలో. అంటే కొన్ని సాంగ్స్ కానీ, వానా 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 సాంగ్ ఒకటి, లేదా డబ్బింగ్ చెప్పేటప్పుడు కొన్ని సీక్వెన్సెస్ కానీ, పొలిటికల్ రిఫరెన్స్ కొన్ని సీక్వెన్సెస్ కానీ ఉన్నాయి. కాంట్రవర్సీ చేయాలని చేయడు, బట్ అలా అయిపోతుంటాయి. అది అయిందన్న విషయం మనకు తర్వాత ఎవరైనా చెప్తే తెలుస్తుంది అనమాట. విష్ణు గారికి హిట్ పడినట్టే. ఈ వీక్ అయితే హిట్టే, నెక్స్ట్ వీక్ ఇంకో హిట్తో మళ్ళీ వస్తున్నారు కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది. ఎమోషనల్ ఉంది, ఎమోషన్ కూడా ఫన్నీగా చూపించారు. ఆ లవ్ ఎమోషన్ కూడా చాలా బాగా, చాలా ఫన్నీగా డీల్ చేశారు. అది బాగా అనిపించింది. ఓవర్ డ్రమాటిక్గా కూడా చేయొచ్చు, బట్ అలా కాకుండా జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఈ రోజుల్లో. సో ఎంటర్టైనింగ్ వేలో తీసుకున్నారు కంప్లీట్గా, అది బాగా అనిపించింది. 100%, 200% ఎంజాయ్ చేస్తాం. ఆయన కామెడీ ఎంజాయ్ చేయలేదు అంటే మనకు తెలిసి వాళ్ళకి ఆ హాస్య గ్రంథులు లేవు అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఆయన నవ్విస్తాడు ఖచ్చితంగా. ఆ ఎంటర్టైన్మెంట్ ఆయనలో ఉంది కాబట్టి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు. ఖచ్చితంగా నవ్వుకుంటాం. మనకి నవ్వాలి అని లేకపోయినా, ఎవరన్నా నేను నవ్వకూడదని ఇలా ఉందామన్నా లోపల నవ్వుకొని చచ్చిపోతారనమాట. ఇంక ఇదే కదా విష్ణు విన్యాసం కంప్లీట్గా. సో విష్ణు గారి విన్యాసాలు చూడడానికి థియేటర్కి వచ్చేయండి. నమస్కారం మేడం. ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ సినిమాలో నేను కూడా వర్క్ చేశాను యాజ్ ఏ ప్రమోటర్గా. అంటే నైన్ సారిక గారితో నేను ప్రమోషన్ వీడియో కూడా చేసాను ఒక 2 months బ్యాక్. సో అప్పుడు షూటింగ్ ప్లేస్లో వెళ్ళడం, డైరెక్టర్ గారితో మాట్లాడడం, అంటే హీరోయిన్ గారితో వర్క్ చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మేము ప్రమోట్ చేసిన సినిమా ఎలా ఉంటుందో చూసుకోవాలని వచ్చాను. కానీ విష్ణు అయితే మాత్రం ఈ సినిమాలో ఎర్రగొట్టేశాడు అనమాట. ఎందుకంటే ఆయన స్వాగ్ ఆల్రెడీ మనకు తెలుసు, బూతులు కూడా కట్ చేసుకుంటూ కొట్టుకుంటూ పోతాడు. ఈ సినిమా టోటల్గా హీరోయిన్ మధ్యలో ఉండే కాన్వర్జేషన్ కానీ, హీరోయిన్ వాళ్ళ తండ్రితో ఉండే కాన్వర్జేషన్లు కానీ, బూతులతో అంటే బూతులు అంటే మరి డైరెక్ట్గా బూతుల్లాగా ఉండవు. అవి అంతా కూడా నవ్వుకుంటూ మింగుకుంటూ కట్ చేసుకుంటూ పోవడం అనేది ఆయన స్వాగ్ అనేది కంటిన్యూ చేశారు ఈ సినిమాలో. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాలో ఇంకా కామెడీ అనమాట. అంటే మన ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ ఉన్నాయి, ఆ మీమ్స్ అన్నింటిని కూడా మిక్స్ చేసుకుని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన వెర్షన్లో చెప్పుకుంటూ నవ్విస్తుంటే అసలు నిజంగా నా పక్కన ఫ్యామిలీస్ కూర్చున్నారు, పడి నవ్వుతున్నారు. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు అసలు తేడా లేకుండా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఫ్యామిలీస్తో హ్యాపీగా పిల్లల్ని తీసుకుని, బూతులు ఉంటాయి కదంటే బూతులు లాగా అనిపిస్తాయి కానీ బూతులు కాదు, ఆయన మింగుకుంటా కట్ చేసుకుంటూ పోయే విధానం ఏదో ఉందో అది హైలైట్ అని చెప్పుకోవచ్చు సినిమాలకు. సో ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేయాలి, నవ్వుకోవాలనుకుంటే ఈ సాటర్డే, ఈ సండే ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చి చూడొచ్చిన సినిమా మేడం ఇది. అంటే లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది చాలా అల్టిమేట్గా చాలా క్యూట్గా చూపించారు. అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ చూపించారు. లాస్ట్ ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. లాస్ట్ ఒక 10 నిమిషాల ముందు వరకు కూడా ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయరు. ఆ ట్విస్ట్ మలుపు తిప్పారు. ఏంటంటే మెయిన్ ఒక జాతకాలు కానీ, మూఢనమ్మకాలు, న్యూమరాలజీ వీటి మీద నమ్ముకుంటూ పోయే వాళ్ళకి ఏంది లాస్ట్కి ఏం జరిగింది అన్న ట్విస్ట్ అయితే ఏదైతే ఇచ్చారో అది చాలా అంటే చాలా బాగుంది. ఒక్క సీన్ కాదు మేడం, ఫుల్ ఓవరాల్ సినిమా మొత్తం కూడా నవ్వుకుంటూ స్టోరీ తీసుకుంటూ స్టోరీని చూపిస్తూ నవ్విస్తూ సినిమా తీసుకెళ్ళిపోవడం అనేది మామూలు విషయం కాదు. అంటే డైరెక్టర్ గారు, కొత్త డైరెక్టర్ గారు, ఆ రోజున ఆయన షూట్లో నేను చూశాను. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా చేస్తారు. సో సినిమా చూస్తే అర్థమైపోయింది, సినిమా మామూలుగా లేదు సార్, సూపర్ సార్. మీరు ఆ రోజున పడ్డ కష్టం ఈ రోజున ఈ ఫ్యాన్స్, అది జనాలు అందరూ కూడా ఇంత నవ్వుకుంటూ ఆనందంగా థియేటర్లోంచి బయటకు వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ సాటర్డే, సండే సినిమాకు చూడండి. విష్ణు విన్యాసం మామూలు విన్యాసాలు కాదు, మనోడు చేసిన విన్యాసాలన్నీ సినిమాలో చూపించేశారు. సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది. బాగుందండి, చాలా విన్యాసంగా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ కామెడీ తోటి ప్యాక్ చేశారు, సెకండ్ హాఫ్ ఎమోషన్స్ తోటి ప్యాక్ చేశారు. సో చాలా బాగుంది మూవీ.
రెండు కలిపి తీశారు కాబట్టి నచ్చింది. సో బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ కూడా బాగుంది క్యూట్గా. ఇన్స్టాగ్రామ్ మీమ్స్ అన్ని కూడా కలిపి మరి లే అంటే ఒక 2-3 మీమ్స్ పెట్టారు. బట్ దానికి మనం చాలా వైబ్ అవుతాం. బట్ ఏదో మీమ్స్ తోటే నింపేశారని చెప్పలేం. ఎందుకంటే విష్ణు అన్న న్యాచురల్గా కామెడీ చేస్తారు కాబట్టి ఫ్రెష్ కామెడీ ఉందా, రొటీన్ కామెడీ? ఫ్రెషే. విష్ణు అన్న ఏం చేసినా ఫ్రెషే. సో చాలా ఫ్రెష్గా అనిపించింది నాకైతే. యా, హీరోయిన్ కాంబినేషన్ ఎలా అనిపించింది? అదే చాలా క్యూట్గా అనిపించింది. వాళ్ళిద్దరి కాంబినేషన్ కావచ్చు, ఆయన ఆమె చేసే చిన్న చిన్న జోక్స్ కావచ్చు, చాలా బాగా అనిపించాయి. ఏ డైలాగ్ బాగా నచ్చింది మీకు మూవీలో? నాకా ఇట్లా అదేదో అది నచ్చింది నాకైతే. యా, పేర్లేని డైలాగ్ అది. డైలాగ్ ఏం లేదు, వెళ్ళి గుడు అంటారు ఏదో, అదే నచ్చింది నాకైతే. యా, ఓకే, అంటే బిఫోర్ మూవీస్కి ఈ మూవీకి విష్ణు గారిలో ఏమైనా చేంజ్ గమనించారా? ఇంకెక్కువ కామెడీ చేశాడు దీంట్లో. అంటే ఇంతకు ముందు ఉన్న ఎంటర్టైన్మెంట్ కంటే ఇది ఇంకో రేంజ్కి వెళ్ళిపోతుంది మూవీ. సో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అందరినీ. మంచి కలెక్షన్స్ వస్తాయి మరి. కలెక్షన్స్ గురించి పక్కన పెడితే వచ్చిన వాళ్ళు మాత్రం అరే పక్కా మూవీ చూసాం కదా అనే సాటిస్ఫాక్షన్ తోటి బయటికి వెళ్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ కూడా చూడొచ్చు. యాక్చువల్లీ ఫ్యామిలీ మూవీయే, అర్థమైన వాళ్ళకి అర్థమైనట్టు ఉంటుంది. కామెడీ కూడా మినిమం డిగ్రీ చేసిన వాళ్ళు అంటారు కదా, చిన్న పిల్లలకు విష్ణు అన్న డైలాగ్స్ అర్థం కావని నేను అనుకుంటున్నాను. యా, నేను సారిక బాగుందిలే. యా, గుడ్ నైట్, థ్యాంక్ యూ అన్న.